ఓం శ్రీ మాత్రే నమః 1000% నిజం. ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతుంది. వాళ్ళు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు, అసలు ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మేషరాశి అనగా దీనిని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. ఇక మేషరాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్లయితే వీరి యొక్క జీవితంలో మార్పులనేవి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మధ్యస్థ ఫలితాలనేవి చూడబోతూ ఉన్నారు. వాస్తవానికి మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడే అవకాశం ఉన్నా మేషరాశి పురుషులకు మాత్రం చదువు పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు మరియు అప్పులు అధికముగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు వాస్తవంగా చెప్పుకోవాలంటే వీరు చదువుపై అంతగా దృష్టి పెట్టరు. ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితంలో మంచిగా పని చేసుకోవాలి అనుకుంటారు. క్రియేటివిటీగా అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు చదువుపై అంతగా ఆసక్తిని చూపించరు. అందుకే వీరు చదువు విషయంలో చాలా డల్ గా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు మాత్రం ఎక్కువ శ్రద్ధని వారి యొక్క చదువుపై చూపించరు. దీని కారణంగానే ఎప్పుడూ కూడా చదువులో ఈ రాశి వారు వెనుకబడి ఉంటారు. కాబట్టి మేషరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం చదువు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మరి ప్రేమ జీవితం పరంగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక మేషరాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. మీ భాగస్వాములను స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని ముందుగా చెప్పుకున్న విధంగానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఖర్చులనేవి ఈ రాశి వారు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవసరం లేని ప్రతిదానికి ఖర్చు పెట్టడం మంచిది కాదు. కెరియర్ పరంగా చూసినట్టయితే మేషరాశి వారికి కెరియర్ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రానున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శని స్థానం సప్షంపై ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగాలు తమ కష్టాన్ని ఫలితాల్ని ఇస్తాయని చెప్పుకోవాలి. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్పడంలో ఈ రాశి వారికి ఎటువంటి సందేహమే లేదు. విద్యా జీవితం పరంగా ముందు చెప్పుకున్నట్టు స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవానికి ఎవరైతే విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం పురుషులు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తూ ఉంది. మీరు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ల వంటివి, ఇంక్రిమెంట్లు వంటివి లభించబోయేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఈ సందర్భంలో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. దాని తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయని చెప్పాలి. ముఖ్యంగా ఎంతో కాలం నుండి ఏదైతే రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ డబ్బు మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బుకు సమస్య లేకుండా ఉండగలుగుతారు. వ్యాపారంలో ఏదైతే నష్టం వచ్చిందో ఆ నష్టం నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. ఎటువంటి నష్టాలు లేకుండా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా శారీరక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే
వైద్యుడిని సంప్రదించాలి. మేషరాశి వారు ఏ విషయంలో ఎలా ఉన్నా వీరి యొక్క ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. దీని కారణంగానే సమస్యలు అధికంగా ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఊహల్లో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ రాశి వారు ఎక్కువగా అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ పనిని చేసేయాలి అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వీరు ఆలోచనలతోనే ఆ పనుల్ని వదిలేస్తూ ఉంటారు. ఏదైతే పని చేయాలి అనుకున్నారో దాన్ని మాత్రం సక్సెస్ఫుల్ గా ఈ రాశి వారు కంప్లీట్ చేయలేకపోతారు. దీని కారణంగానే చాలా విషయాల్లో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం గురించి కూడా వీరు అంతగా శ్రద్ధ తీసుకోరు కాబట్టి అధిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక మరి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి అంతగా కనిపించడం లేదు. మిశ్రమ ఫలితాలు లేనప్పటికీ కూడా ఈ సమయంలో కుటుంబంతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీరు ఎంత సంతోషంగా ఉన్నా కూడా వారితో కొన్ని వివాదాలు వస్తాయి. మీ కుటుంబాన్ని మీరు దూరం పెట్టడం కానీ లేకుంటే మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండడం కానీ వీటి కారణంగా సమాజంలో కూడా కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. అలాగే మీ కుటుంబానికి దూరంగా ఉండడం కారణంగా కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోలీసు కోర్టు కేసులకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటన్నిటి నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం అనేది రాశివారు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఎంతో కాలం నుండి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగానో మీ మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగానో వివాహాది ప్రయత్నాలన్నీ కూడా మీరు ఆపేసినట్టయితే ఈ సమయంలో మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలోని కొంచెం మీ రాశివారు మొండిగా ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే శత్రువులు అధికంగా పెరిగిపోతారు. ఎప్పుడు మేషరాశి వారు కొన్ని విషయాల్లో స్వార్థంగా ఉంటారు. వీరు మాత్రమే బాగుపడాలి అనుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే చాలా మంది మీపై శత్రుత్వాన్ని పెంచుకుంటారు. దీని కారణంగా మీరే సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మేషరాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమెను మాత్రం అస్సలు వదులుకోకండి. ఆ స్త్రీ ఎవరు అంటే ఈ సమయంలో ప్రతి చోట కూడా మీకు తోడుగా ఉంటూ మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీ ఉద్యోగంలోనైనా మీ కుటుంబంలోనైనా ఎక్కడ మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీకు సహాయం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీ జీవితంలో ఉందని చెప్పుకోవాలి. అది మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారు మీ జీవితంలో ఉంటూ ప్రతిసారి కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీతోనే నిలబడి మీకు ఏదైనా ఆర్థిక సమస్య వస్తే సహాయం చేస్తున్నారు అంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా అనేది ఈ సమయంలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ నిజం ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. కాకపోతే ఏదైనా నిజం తెలియాలి అన్నా మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలన్నా ఖచ్చితంగా మన ప్రయత్నం ఉండాలి. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారు అనేది చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. వారితో మీ యొక్క జీవితాన్ని చాలా సంతోషంగా పంచుకోగలుగుతారు. చూసారు కదా మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు. ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు వీరిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారనేది ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.